కాబట్టి మీకు తెలియజేయబడే సమాచారం ఏంటంటే, ఏదైనా ప్రభు ఇచ్చాడు, ప్రభు కోసం వాడాలి, నమ్మకంగా ఉండాలి, బాకీలు లేకుండా, లాప్స్యం లేకుండా, దొంగ లెక్కలు చూపించకుండా ప్రశాంతంగా బతికి ప్రభు సన్నిధికి వెళ్ళాలి. చివరికి వచ్చాక టెన్షన్ పడిపోయి సంవత్సరం అంతా రోడ్ల మీద తిరిగే, సినిమాలకి వెళ్ళి క్రికెట్ ఆడేసి పరీక్షల ముందు తెగ చదివేస్తే ఆడికి మార్కులు రాకపోగా ఆరోగ్యం కూడా పోతుంది ఈ టెన్షన్కి. ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏంటంటే చెప్పండి, ఆజ్ఞలు, రూల్స్, ధర్మశాస్త్రం ఒక శాపం కాదు, గుండెల మీద కుంపటి కాదు, భయంకరమైనటువంటి శిక్షణా స్మృతి కాదు, స్వాస్థ్యం. ఇప్పుడు మీకు చెప్పండి, నాలెడ్జ్ని బట్టి చెప్పారా, మీ హృదయం చెప్తుందా? వినేశారు కాబట్టి అవును కరెక్టే, ఆల్ రైట్, అదే ఆన్సరో లేదా నిజంగానే నిజమే, ఈ ఆజ్ఞలే నాకు ఒక ఆస్తి లాంటివి, ఇవే నన్ను కాపాడుతున్నాయి. ఈ రోజున తప్పిపోకుండా, జారిపోకుండా అనేక మంది యవనులు భ్రష్టులు అయిపోయారు. నేను వాళ్ళలో కాకుండా ఒక నీతిమంతుల జాబితాలో, పరిశుద్ధుల జాబితాలో ఉన్నానంటే చిన్నప్పటి నుంచి ఈ ఆజ్ఞల వల్ల కదా, లేకపోతే ఏమైపోతుంది ఇప్పుడు అనే ఒక అద్భుత అనుభవం నీ సొంతం అయితే ఆ స్వాస్థ్యం విలువెంతో నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆజ్ఞలు మనకు, ధర్మశాస్త్రం మనకి అంటలా మీరు. హల్లెలూయా. అందుకని మొదటి కీర్తనలో దావీదు గారు ఏమన్నారని, దుష్టుల ఆలోచనలు చొప్పున పాపుల మార్గమున అపహాసం కూర్చుని యెహోవా ధర్మశాస్త్రము దుఃఖించుచు. దుఃఖించేనా? నేను ఏమన్నాను? ఆనందించన్నానా? యెహోవా ధర్మశాస్త్రమును దుఃఖించుచు. మరి అసలు పట్టుకోరేంటి పదం? మరి రూల్స్లో ఎవడన్నా ఆనందపడతాడా? దాన్ని ఒక శిక్షాస్మృతిలాగా, పనిష్మెంట్ లాగా చూడలేదు దావీదు. చిన్నప్పుడు అన్నయ్యతో ఆడుకోలేదు, స్కూల్కి వెళ్ళలేదు, సంతోషం సరదాలు ఏమీ బాబుకి లేవు. కానీ వాళ్ళ అమ్మ ఫుల్ రూల్స్ ఇట్టేసేది. కైతులతో రేయ్, దేవుని ముక్కులు మొక్కి కన్నా ఎదవేసాలు వేయకు, దేవుని చేతిలో పెట్టాను, అన్ని రూల్సే. అమ్మా నాన్నగారు నన్ను దగ్గర తీసుకోవట్లేదు, అన్న వాళ్ళు రానిత్తలేదు, నేను స్కూల్కి కాదు, నన్ను చిన్నప్పుడే ఈ గొర్రెల కాడ పెట్టేశారు. తప్పు నాన్న, దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి, తప్పు, అలా అనకూడదు. ఒక్కనే వెళ్తున్నా నా భయం వేస్తుంది, తప్పు నాన్న, దేవుడు తోడుకుంటాడు నాన్న. ఈ గొర్రెలు కాయమని పంపుతారు, ఏదైనా పులి వస్తే దేవుడే నిన్ను కాచుకుంటాను నాన్న. ఇక ఈ అమ్మ వాక్యాలతో ప్రార్థనలతో పెంచేసిందా బాబుని. అందుకనే పెద్ద సమస్య వచ్చినప్పుడు మనవాడికి యేసుప్రభు దగ్గర మోకం చెల్లని పరిస్థితి, ఎవడెవరో నువ్వు అని మూమెంట్ వస్తే నీ సేవకురాలు కుమారుణ్ణి అంటే సర్లే పో అన్నాడు. అమ్మగారి పేరు చెప్తే పని అయింది, లేదా కుదరలేదు, తేడా వచ్చేసింది మొత్తం. అప్పుడు నేను కూడా వాడేస్తాను నా కార్డు, దేవుని స్తోత్రం కదా. ఎంత పని చేసి ప్రార్థన చేసినా పని అవుతలేదు. కానీ సేవకురాలు కుమారుని కొంచెం చూడు బాబా అంటే, జాగ్రత్త పేరు చెప్పి బతిపోయి అన్న జాగ్రత్తగా ఉన్నాడు. అమ్మయ్య బతిపోయాం, స్తోత్రం. గ్రేస్ మార్కులు అన్నమాట అప్పుడప్పుడు లాగేస్తుంటాం తక్కువతే. ప్రార్థించే తల్లులు, ప్రార్థించే తండ్రులు ఎంత దీవినండి. వరదలో పడిపోయి జాగ్రత్తగా కొట్టుకొచ్చేస్తాం ఒడ్డుకి, అంత ఆశీర్వాదం తెలుసా. ప్రార్థించే తల్లిదండ్రులు ఏడుచుకొని ఉంటారు, గదిలో పడి 4 లోకువ ఎట్టకారం మనకి, అసలు బతికించేది వాళ్ళు. దేవునికి స్తోత్రం. గేహజీ ఏమనుకున్నాడు, మా తండ్రికి అలా గదిలో పడి ఎడుతుంటాడు, ఎక్కిలేసిన ఆఫర్ వచ్చింది, ఓ దేశ సైన్యాధ్యక్షుడు వచ్చాడు, బండి సందా ఎత్తానంటే పాప అయ్యగారు అంత అమాయకుడు రూపాయి సంపాదించుకుని తెలియదు, కాళ్ళ కాడికి వచ్చినా వస్తుంటాడు. అసలు ఆడన్ని బట్టలు ఎందుకంటే అయ్యగారికి వస్తే అయ్యగారు ఏం చేస్తాడు, ఇదిగే కదా ఇచ్చేది. ఈ ఆనంద్ దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాం కొన్ని సంవత్సరాల క్రితం. విశ్వాసుల ఇంట్లో ఒక ఇల్లు ఖాళీ చేయించేసి మీరందరూ వెళ్ళిపోండి, అయ్యగారులు ఉంటారు ఇక్కడ అందులోనే, ఒక 3 గదుల్ని స్పీకర్స్కి వీళ్ళకి కేటాయించారు. అందులో నాకు రూమ్ ఇచ్చారు, అటాచ్డ్ ఉన్న ఫెసిలిటీ ఉన్నది మంచి ఇస్తే. నేను రాగానే వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్స్, ఈ మామూలు ఫ్రెష్ ఫ్రూట్స్ ఎన్ని పట్టుకొచ్చేస్తాను పొలమని. ఏంటిదన్నా? మీకే నేను తిన్నా, టిఫిన్ చేశాను కదా, మధ్యాహ్నం అన్నం పెడతారు సో వాళ్ళకి ఎన్ని భలే పర్లేదు తినండి, తిన్నంటే పర్లేదు తినమంట, తీసుకెళ్ళిపో అన్నా నేను. అంటే ఆ కన్వీనర్ గారు అయ్యగారు పెడాడు బెడా మొత్తం పెడా వద్దన్నా కదా, మీరు పండే ఎప్పుడాడు అని చెప్పేసి ఏది పోనెత్తలేదు. అయిన పెద్ద గుట్ట కింద పేర్చేసాడు. వాళ్ళు వెళ్ళిపోయిందో తలుపు వేసుకుని కూర్చొని యాపిల్స్ తినేస్తున్నాడు.
ఒక్కొక్కటి వేస్తున్నాడు. ఏటు బయట వాళ్ళు కొంచెం మాట పోటుగా ఉంటుంది కదా, నువ్వు వచ్చాక టీచర్ మాకు ఎడతారేంటి ఇల్లు, కోటాలప్పుడే సంవత్సరం మాకేం లేదు, నువ్వేమిటో అనుకో నన్ను తిన్నాయి అన్నాడు. నేనేమంటాను రా బాబు, తిని నా రూమ్లో కూర్చోనండి ఏదో పందెం పెట్టినట్టుగా పోటీ పెట్టినట్టుగా తినేస్తున్నాడు మనిషి. నేను అతన్ని ఎంతగా చూసా అన్న, రోజు సండే తేరన్నా బాబు, మీలంటలో ఎవరిని వస్తే తెత్తారు మాకు ఇస్తారేంటి అని ఫీల్ అయిపోతున్నాడు మనిషి. అయ్యయ్యో తిన్నాను, ఆ మాట చెప్తే నేను కూడా తిద్దాను కదా కొన్ని అంటే, వద్దులే నీకు ఎలాగో తెస్తారు ఇలా. ఒక్క గింజ పోనలేదండి పెద్ద మనిషి 3 రోజుల్లోని. దేవుని కృపలు అన్నీ. నీకేంటి బాధ అంటారా, వాళ్ళు నేను తిన్నాను అనుకుంటున్నారు మరి. అయ్యి బాబు చెప్పనే గారు యథార్థంగా ఒకటి తినాల, మొత్తం ఆ భక్తుడే. భక్తులు వాళ్ళు ఏమనుకుంటున్నారు, అయ్యి బాబాయ్ వాళ్ళ ఫీలింగ్స్ చూసి రూమ్లోకి వచ్చి ప్రూఫ్స్ చూసి నాకు చూస్తున్నప్పుడు నాకు సిగ్గేసేస్తుంది. అయ్యి బాబు వచ్చే ఇదేంటారు బాబు ఎలా చేసి ఈడంగా చూస్తే ఓకే నాయన, నువ్వు నన్ను మీటింగ్కి పిలిచి ఈ స్టేజ్ని కట్టి ఈ లైటింగ్ సౌండ్ పెట్టి 10 మందికి వాక్యం చెప్పే అవకాశం కల్పించినందుకు నువ్వు అర్హుడివి. నాకు అవకాశం ఇచ్చినందుకు నీ నిమిత్తం నింద భరించేదను. స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, నేను మీకు చెప్పేది ఒక్కటే, ఆజ్ఞలను ఆనందంగా స్వీకరిస్తే, ధర్మశాస్త్రానికి ఆస్తిలాగా స్వాస్థ్యంలాగా ఫీల్ అయితే ఇంక తిరగలేదంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక వాక్యం చదువుతారా? యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం. టైం అయిపోతుంది. 14-15 వచనాలు. లేవి గోత్రమునికే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటిలో ఎదరినున్న. స్తోత్రం, హల్లెలూయా. తేలిన ఫలితార్థం ఏంటి చెప్పండి? ఇశ్రాయేలులందరికీ స్వాస్థ్యములు పంచిపెట్టినటువంటి మోషే లేవీలకు మాత్రం ఎలాంటి స్వాస్థ్యాన్ని ఇవ్వలేదంట. మీకు యెహోవాయే స్వాస్థ్యము, హోమ ద్రవ్యములే మీ భాగము, మీకు అంతకని లేదు వెళ్ళిపోండి అన్నాడు. మీరు ఈ మాటలు పట్టించుకోండి. లోకములో నుండి దేవుడు ఇశ్రాయేలును ప్రత్యేకపరిచాడు, ఇశ్రాయేల్లో నుంచి లేవీలను ప్రత్యేకపరిచాడు. మిగతా 11 గోత్రాలకి 100 ఎకరాల భూములు స్వాస్థ్యం ఇచ్చాడు. లేవీలకి సూది మొన్న మోపే జాగా ఇవ్వలేదు. మా పరిస్థితి ఏంటంటే మీకు యెహోవాయే స్వాస్థ్యం వెళ్ళిపోనాడు. దేవుని ఒక సొత్తుగా, స్వాస్థ్యంగా, ఆస్తిగా ఎంతమంది కోరుకుంటారంటే అందరు చేతులు ఎత్తారు. ఎందుకంటే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయనలో గుప్తమైన వచ్చిన మనకు తెలుసు కనుక ఆయన ఉంటే అన్నీ ఉంటాయి కదా. హల్లెలూయా అని ఫీలింగ్ ఉంటుంది. ఒక క్యాల్కులేషన్, ఒక లెక్క, తెలివి మనకి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ సూది మన మోపే జాగా ఇవ్వకుండా, ఈ చెట్టు లేవీలకి అనకుండా, ఈ భూమి అనకుండా మీకు దేవుడే స్వాస్థ్యం. వాళ్ళు పట్టుకొచ్చిన సందాలు ఇవన్నీ మొన్న ఒక మనిషి లెక్కేశాడు. పాస్టర్ గారు లేవీలు మంచి కోటీశ్వర్లు అయి ఉంటారండి అన్నాడు. ఏ అన్నాను, ఏంటండి వీళ్ళు గోత్రమా? 11 గోత్రాలు మొదటి ముద్ద వచ్చేయాల, ప్రథమ ఫలం వచ్చేయాల, దశంభాగం ఏంటే ప్రతి ఉదయం లేస్తేనండి ఓ 30 లక్షలు వేసుకుంటారు. వేసుకో. ఓ 10 లక్షల కుటుంబాలు అనుకో, 10 లక్షల గోధుమ పిండి ముద్దలు వచ్చేస్తాయండి. 10 లక్షల ముద్దలు అంటే ఇంత అయిపోతుంది మొత్తం లేవీలకే. నేను నన్ను ఏడ్ చేసుకుంటారా అంత, అది కదా పాయింట్. ఫుల్ క్యూరియాసిటీ అండ్ యాజకుడు ఎంతమంది? ఒక 4 ఉంటారు, 5 ఉంటారు. ఇంత ముద్దే తినేస్తారా? తినలేరు కదా. మరి ఏంటి పెంట మీద పడేయటమనే? అదే ఆ రోజుల్లో బాగా వేస్టేజ్ ఉంటుందండి. వీడికి తలకాయ ఎంత పెరిగింది.
యాజకత్వంలో ఒక్కొక్క తరగతి వంతు చొప్పున వాళ్ళు చేస్తారు. ఈ వారం ఈ గోత్రం, ఈ వారం ఈ తరగతి, ఈ వారం వీళ్ళ పిల్లలు. లేవి గోత్రం ఎంతమంది? కొన్ని వేల మంది, లక్షల మంది. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? లేవీల పాలెం సపరేట్గా ఉంటుంది. వీళ్ళు ఇజ్రాయేల్ పాలెంలోకి వెళ్ళకూడదు. మందిరం చుట్టూ లేవీల పాలెం, దాని చుట్టూ ఇజ్రాయేల్ పాలెలు. వీళ్ళకి ఆస్తి ఉండదు, షాప్ ఉండదు, గొడవ ఉండదు, గోత్రం ఉండదు. డ్యూటీలో 10 మంది యాజకులు ఉంటారు, కానీ మిగతా 30,000 40,000 ఆ పాలెంలో ఉంటారు. వీడు ఒక్కడే తినేత్తకవ్వదు. ఏ సంద వచ్చినా ఈ పాలెంలో లేవీలు అందరూ తినాలి. లేత మొత్తం తినేం చేసుకుంటాడు? దేవునికి స్తోత్రం. డ్యూటీ ఎవడు చేసినా, డ్యూటీ దిగినోడు, డ్యూటీ ఎక్కబోయేవాడు, ఇంటికాడు ఉన్న ముసలోళ్ళు, చంటి పిల్లలు, లేవి గోత్రం అంతటికీ ఇదే స్వాస్థ్యం. ఆ రోజు నా యాజకత్వంలో మరి నేను బలి అర్పణ చేస్తే వచ్చిన కుడి జబ్బ హల్లెలూయా ఆడి తినెత్తకవదో. ఇంక బ్యాచ్ ఉంటారు కదా. దైవజనులకు దేవుడు నేర్పిన క్రమం నాది కాదు, మనదే. నేర్పిన సిస్టమ్ అది. మరి నేను ప్రసంగం చేస్తే నాకు వచ్చిన కానుక నువ్వు అక్కడ తినేత కూర్చొని, మరి వెనకాల ఉన్నాడు నీకోసం ఏడిచినోడు, నీకు అన్నీ చేసి పెట్టిన మళ్ళీ ఆడేవాడు తింటాడా? అందుకని దేవుడు అబ్రహాముకు స్వాస్థ్యం ఇచ్చినప్పుడు తన ఇంట పుట్టి అలవర్చబడ్డ 318 మందిని వాళ్ళు తిండి పెట్టి బలపరిచి సైనికులుగా చేశారు. ఆస్తి పెరగచ్చు, ఆదాయం పెరగచ్చు, సేవింగ్స్ పెరగకూడదు, సైనికులు పెరగాలి. అవునని కానీ ఆమెనని కానీ ఏమీ అనట్లేదు. మరి మీరు అదేంటి, అదే నచ్చిందా ఇట్లా బాబు? దేవుని స్తోత్రం. అందుకని మా చుట్టాలు కానీ ఏమైనా చేసి వచ్చినప్పుడు ఎందుకు ఎవడ పెడతాను కూర్చో మేపేస్తున్నాం అనవసరం, చచ్చిపోతే ఎవడో చూడడం, గొంతులో నీళ్ళు పోయారు, తెలివితేటలు లేవు, నువ్వు 10 రూపాయలు ఉంటే ఆదుకుంటుంది, ఇన్సూరెన్స్ చేయి, హాస్పిటల్ పెడితే కార్డు చూపించేస్తే వైద్యం చేసేస్తారు, వీళ్ళు మేపుతారు నిన్ను, వీళ్ళు చూస్తారు నిన్ను, అన్నీ కలబడిపోతారు. నా దగ్గరికి పెద్ద మంది వచ్చి చూస్తారని పెంచుతున్నామంటే వెళ్ళినా దేవుని సేవ చేస్తారని పెంచుతున్నాం. మనం ఉన్నా లేకపోయినా దేవుని రాజ్యం కడతారని. దేవుడు చూడలేకపోతే కదా వీడు చూడాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా జీవితాల్ని, ప్రాణాత్మ దేహాల్ని పరిచారకులకు అప్పగించుకొని బతుకుతున్నాం ఏంటి? ఆయనే ఆయన కుడి చేతిలో నక్షత్రం చూపిస్తాడు, ప్రపంచానికి వెలుగులు ఇస్తాం, చాలు అంటే మూసేస్తాడు, ఏం లేదు కూటమేక. యెహోవా అతను తీసుకొని పోయినా కనుక అతను కనబడకపోయి ఇంకేముండదు, అయిపోయింది కూటం. ఆయన దయ, ఆయన చిత్తం ఉంచినంతకాలం ఉంటుంది, తీసిపోతే అడ్రస్ లేదు పడితే. హల్లెలూయా. మీకేమన్నా బోధపడుతుందంటారా? ధర్మశాస్త్రాన్ని స్వాస్థ్యంగా తీసుకుంటారా? ఏం మాట్లాడతలేదు మీరు. ఆమేన్. హల్లెలూయా. యెహోవాయే స్వాస్థ్యం ఉండాలి. భూమి లేదు, ఆస్తి లేదు, ఏమి లేదు, ఆయనే. ఆయన పెట్టదలుచుకుంటే పెడతాడు, సాల్లో ఉంటే మానేస్తాడు. సమృద్ధి ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఇంటి కొన్ని రోజులు ఎండబెడదామంటే ఎండబెట్టేస్తాడు. ఎక్కడో వాగు దగ్గరికి రొట్టె మాంసం తెచ్చిన దేవుడు సారేపతిలో తేలాడేంటి? కర్మేల మీద కంప్లీట్ 0 చేసాడు కదా. ఇక్కడ రొట్టెను ఉంది, కూర లేకపోతే, అక్కడ రొట్టె లేదు, కూర లేదు, వేసి రక్తం ఇచ్చే గాలి వేసి బతుకు మాట్లాడబోకన్నాడు అంతే. కర్మేల మీద తిండి లేని స్థితికి సాక్ష్యం ఏంటంటే తల మోకాల మధ్యలోకి వచ్చిన డొక్కలు ఎండిపోయి అంత బక్కచిక్కి కడుపు ఈపు కంటుకుపోయింది మనిషికి. అయినా రాజుగారి మేలు జాతి తిండి తినే గుర్రాలకు మించినటువంటి స్పీడ్ పరిగెత్తేసాడు. అప్పుడు ఏలేక ఏం చెప్తున్నాడు? నువ్వు తిన్న తిండితో కాదు నాన్న, నేను ఇచ్చాను బలం, దాని మీద పెద్దగా డిపెండ్ అవ్వకు. అన్నీ ఇది 60 గ్రామ్స్, ఇది 40 గ్రామ్స్, ఇది ఇంపార్టెంట్. వాడు ఇంటికి వెళ్తే మన పాస్గారింటికి ఇంత పెద్ద చార్ట్ అంటే ఇచ్చాడు, ఇన్ని కాప్స్ తినాలి, ఇన్ని అమ్మ నాయన. నేను ఒక 10 యాక్టులు చెప్తాను, రెఫరెన్స్లు చెప్పాను. నన్ను 10 దానికి ఎలా నన్ను చెప్తాను. మనం చేయవలసినవి చేయకుండా 10 చెప్తాను, రెఫరెన్స్లు చెప్పిన మన అలా నువ్వు అన్నీ లేని పని రిస్కులు పెట్టకపోతేనే. మరి ఇన్ని గోడ మీద పెట్టావు, అవి పెట్టురా. ఎక్సర్సైజ్ చేయాలి, 3 గంటలు ఎక్సర్సైజ్ అండి, పడిపోయి లెగుతాక తొండలాగా. 3 సంవత్సరాలు ఏంటండి చిరాకు, 3 నెలలు, 3 గంటల. నేను అడిగాను, మరి 3 గంటలు ఇలా పడిపోయి లేపుతాను, మరి 7 గంటలు ప్రార్థన చేస్తున్నావు అన్నాను. నా మరి 7 గంటలు అంటే మరి శరీరానికి 3 గంటలు అయితే ఆత్మకి ఎంత?
వాడు మొహం బాధగా పెట్టాడు. నేను దీన్ని తగ్గించమట్లేదా, దాన్ని పెంచమని అని అంటే మరి అంత కష్టం కదా, అది తగ్గించాయి. అంతమందికి వెళ్ళి ఎలా నుంచుంటాక 3 గంటల పని, హిమాలి పని. ఎక్సర్సైజ్ చెయ్యి, బాడీ ఫిట్నెస్గా మంచిగా ఉంచుకో. కాదేమన్నాడు మరి ప్రార్థన, మరి వాక్యం. ఇదేమో ఒక అధ్యాయం చదువుతావా, అదేం 10 నిమిషాలు ప్రార్థన చేస్తావా? పచ్చిగుడ్లు కానీ ఇవన్నీ తెగ తినేస్తున్నావు కూర్చొని. దానికి మళ్ళీ తిండి అదేంటో ఇస్తున్నామండి. గత 30 సంవత్సరాలుగా తిన్న తిండి కరువు అయిపోయిందని, సరిగ్గా తినలేదని ఇప్పుడు మంచి తిండి తిన్నాడంట. మొలకెత్తిన గింజలతో మొదలెడతారు తెల్లరగట్ట. లీటర్ల కొద్దీ తాగేసిన దాకా అయ్యో ఏటో ఏటో అవన్నీ షేకులు బీకులు అన్న ఒక్కడిని కుటుంబం బతికేస్తా సార్ ఆడి మేత. ఎంత డబ్బాలు కొనుక్కోతున్నాడు అవన్నీ. అమ్మ దుర్మార్గుడు, ఈ రకంగా తినేస్తే నువ్వు ఒక్కడిపై ఫ్యామిలీకి వచ్చి నువ్వు తినేస్తే ఎలాగరా? బాగా కసరత్తులు చేసిన వాళ్ళు బాగా అన్ని కొలతల ప్రకారం చూసుకొని గ్లాసులో ఒక సుక్క ఎక్కుంటూ పంపేస్తాడు. ఈ మార్కుకి ఎక్కువైపోయిందని కరెక్ట్గా ఇన్ని పాటించి జిమ్లోనే చచ్చిపోతున్నాడు. మంచి యవనస్తులు అందరూ ఖర్చు పెట్టండి దేవుని సమయంలో, దేవుని వాక్యంతో సమయం ఖర్చు పెట్టండి, ప్రార్థనలో పెట్టండి, సువార్తలోకి వెళ్ళండి, పరిచర్యకి వెళ్ళండి, యెహోవా మందిరపు సేవ చేయండి, దేవుని తోటలో కష్టపడండి. జీవితం అంతా అలా తగలెట్టేది ఎలాగా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. 127వ కీర్తనలో 3వ వాక్యం చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఏంటంటే స్వాస్థ్యం? అది తర్జుమా దోషం అని అక్కడ ఏమి రావాలని చెప్పాను? సంతానము అనండి. సంతానము ఒక స్వాస్థ్యం. దేవుడే మన స్వాస్థ్యం, ఆజ్ఞలే మన స్వాస్థ్యం, అనగా ధర్మశాస్త్రమే స్వాస్థ్యం. సంతానం దేవుడిచ్చిన స్వాస్థ్యం. సామెతల గ్రంథంలో ఏమన్నాడు? 19:14 చూడండి. గృహము విత్తమును పితరులిచ్చు స్వాస్థ్యము. ఇల్లు కానీ విత్తము అంటే క్యాష్, నగదు, ద్రవ్యం, ఇవన్నీ తల్లిదండ్రులు ఇచ్చే స్వాస్థ్యం. ఫోన్లే నేను కావాలని ఆపేస్తున్న మీరు వదులుతలేదు. వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు పిల్లగాలతో వచ్చిన సావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏది మీ స్వాస్థ్యం? ఏది? డబ్బేనా? కనుక దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 16వ కీర్తన అంటాడు 6వ వచనంలో, చదువునన్నది 16:6. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. స్తోత్రం చెప్పండి. ఏంటంటారు? ఆ కీర్తనను చదువుకుంటే నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తాను, అక్కడ నా మొక్కుబలు చెల్లిస్తాను, దుష్టుల సంఘం నాకు అసహ్యాన్ని భయభక్తులు కలిగి ఉంటాను. ఇవన్నీ చెప్పి నాకు శ్రేష్టమైన మనోహరమైన దాంట్లో పాలు దొరికింది, స్వాస్థ్యం దొరికింది అంటాడు. ఏం దొరికింది? పరిశుద్ధుల సహవాసం దొరికింది, సన్నిధి భాగ్యం దొరికింది, ప్రభు శరీరం రక్తం దొరికింది, దేవుని వాక్యం దొరికింది. దుష్టుల సంఘాన్ని అసహించుకున్నాడు, పాపులతో స్నేహం చేయట్లేదు, వ్యభిచారులతో పొంది చేయట్లేదు, అన్ని దూరమై బలిపీఠం చుట్టే, అంటే సమర్పణ చుట్టే నేను ఉంటున్నాను. ఇక్కడే సాక్ష్యం చెప్తాను, ఇక్కడే దేవుని ఆరాధన చేస్తాను, ఇక్కడే మొక్కుబళ్ళు చెల్లిస్తాను. ఇంత చేస్తే ఏమన్నాడు? నాకు మనోహరమైన వాటిలో పాలు ప్రాప్తించాను, శ్రేష్టమైన స్వాస్థ్యం దేవుడు నాకు ఇచ్చాడని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. కాబట్టి దినాన నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇది నాకు ఆస్తి, ఇది నాకు స్వాస్థ్యం, ఇది నా సొత్తు అని మీరు దేన్ని భావిస్తున్నారు? దేవుడే మన స్వాస్థ్యం, ధర్మశాస్త్రం ఆజ్ఞలే మన స్వాస్థ్యం, ఆయన సన్నిధి మన స్వాస్థ్యం, పరిశుద్ధుల సహవాసం మన స్వాస్థ్యం, పరిశుద్ధుల మందిర పరిచర్య మన స్వాస్థ్యం, ఇక్కడ దొరికే ఉపదేశం, ప్రభు శరీరం, ప్రభు రక్తం, ఇవన్నీ మనకు స్వాస్థ్యం. కనుక లౌకిక భౌతిక పదార్థ సంబంధమైనవే గొప్ప స్వాస్థ్యంగా భావించకండి.
ఇవి కూడా మనకు స్వాస్థ్యం. నిజం చెప్పాలంటే ఇవే విలువైన స్వాస్థ్యం. వాటిని బట్టి ఆనందించండి, ఆశీర్వదించబడండి. దేవుడు అలాంటి మంచి మనసు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన.